కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా నేడు తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా సిరిసిల్లలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైతు దీక్ష చేపట్టారు. ప్రజా సమస్యల పరిష్కారానికి బీఆర్ఎస్ ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. బతుకు తెరువు లేక ఉరి ఓసుకుంటుందా సేనేత బతుకుల్లా సేదు మిగిలిందో సిరిసిల్ల నా తల్లి చిన్నబోయిందో సేనేత బతుకుల్లా సేదు మిగిలిందో సిరిసిల్ల నా తల్లి చిన్నబోయిందో మరమగ్గమే మరణ శాసనమయ్యిందా మరమగ్గమే మరణ శాసనమయ్యిందా బతుకు తెరువు ఇట్లా గుడిసెలు ఎక్కుంటది మన రాష్ట్రము. ఇట్లా గుడిసెలు ఎక్కుంటది. ఈ గుడిసె దిక్కు ఒక కిందికేమో ఒక బందుకు కిందికెళ్లి గోదావరి వారుతుంది, ఇంకో బందుకు కిందికెళ్లి కృష్ణానది వారుతుంది. మధ్యలో ఇట్లా మొత్తం తెలంగాణ భౌగోళికంగా ఉంటది. అయితే ఒక బందుకెళ్లి ఏదైతే గోదావరి వారుతుందో 80 మీటర్లు 90 మీటర్ల కాడికి గోదావరి వారుతుంది. ఇటు కృష్ణనేమో 100, 110, 120 మీటర్ల మీద అంటే సముద్ర మట్టానికి మీద. ఎందుకంటే నీళ్లన్నీ చుక్క ఏమైతే మీకు తెలుసు, వర్షం పడుతుంది, చెరువులు నిండుతాయి, చెరువులు వాగులకెళ్ళి మళ్ళా నదిలకెళ్ళి కిందికి సముద్రంలోకి పోతాయి. సముద్రం మట్టం మీదకెళ్ళి చూస్తారు. అందుకే ఎవరు ఎక్కడున్నారో అనేది. మన సిరిసిల్ల తీసుకుంటే 350 మీటర్ల మీద ఉంటాం మనం. హైదరాబాదు 535 మీటర్ల మీద ఉంటుంది. గజ్వేలు 600 మీటర్ల కాడు ఉంటుంది. అంటే ఇట్లా ఒక్కొక్క దగ్గర ఎత్తు పల్లాలు రకరకాలుగా ఉంటాయి. అందుకే ఇవాళ మాచారెడ్ల వాన పడితే ఆడ పలంచమరి కాడ వాగు వంగితే పలంచ వాగు వంగితే ఆ నీళ్లు మానేర్లకు వస్తాయి, మానేర్లకి వెళ్ళి కిందికి వస్తాయి. అటు కుడెల్లి వంగిన దుబ్బాక దిక్కు ఆడికెళ్లి కూడా నీళ్లు మానేర్లకి వస్తాయి. మీకు ఎరికే, ఎందుకంటే కిందికి వస్తాయి నీళ్లు. అట్లా మళ్ళీ ఈ మానేరు పోయి కింద 100-160 కిలోమీటర్లు వారి కింద పోయి గోదావరిలో అక్కడ అన్నారం కాడ మన మంత్రి నియోజకవర్గంలో గోదావరిలో కలుస్తుంది. ఆ గోదావరిలో కలిసినాక కిందికి మళ్ళీ పోయి అక్కడ ఆంధ్రాలో పోయి సముద్రం కాడ కలుస్తుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక మన భౌగోళిక పరిస్థితి తెలుసు కాబట్టి ఇప్పుడు మన సిరిసిల్లకు నీళ్లు రావాలి, ఎక్కడో ఇచ్చిపెట్టరుగా. మన ఏంలాడకు, మన సిరిసిల్లకు, మన ఇల్లంతకుంటకు, మన కాడికి నీళ్లు రావాలి. ఎట్లా రావాలి మరి? మనం 350 మీటర్ల మీద ఉన్నాం. గోదావరి ఏమో 80 మీటర్ల కాడ 90 మీటర్ల కాడ కింద 100-150 కిలోమీటర్ల కింద ఉన్నది. ఎట్లా చేయాలి మరి? ఎట్లా చేయాలంటే ఆడ మొదలు అడ్డుకట్ట కట్టి, ఒక ఆనకట్ట కట్టి, బరాజ్ కట్టి నది మీద ఆడికెళ్లి నీళ్లు పంపుల ద్వారా ఎక్కియాలి, పైకి తీసుకురావాలి. అందుకే కాళేశ్వరం అనే ప్రాజెక్టు మేడిగడ్డ దగ్గర ఒక బ్యారేజీ, అన్నారం దగ్గర ఇంకో బ్యారేజీ, సుందిళ్ల దగ్గర ఇంకో బ్యారేజీ, పైన ఎల్లంపల్లి బ్యారేజీ. ఆడికెళ్లి నీళ్లు పైకి, కిందికెళ్లి మీదికి పంపులు పెట్టి బాహుబలి మోటార్లు, చిన్న చిట్కా కాదు, 1 HP 2 HP మోటార్లు కాదు, ఒక్కొక్క మోటారు 139 మెగావాట్లు భయంకరమైన కెపాసిటీ ఉండే మరి పంపులు. గంత పెద్ద పెద్ద పంపులు పెట్టి, ఆ పంపులు పెట్టి నీళ్లు, గోదావరి నీళ్లు ఎండాకాలంలో కూడా, ఈ రోజు కూడా నేను చెప్పే మాట, ఇవాళ ఇక్కడనేమో మనం గొంతెండి తెస్తున్నాం, పంటలెండి తెస్తున్నాం. కానీ ఇవాళ మేడిగడ్డ కాడికి పోతే మీరు ఇవాళ ఈ రోజు ఈ నిమిషానికి కూడా 2000 క్యూసెక్ల నీళ్లు కిందికి గోదావరి నీళ్లు పోతూనే ఉన్నాయంటే అట్లాంటి పాయింట్ అది. ఆ పాయింట్